జన్మభూమి కమిటీలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని, అర్హులకు లబ్ధి చేకూర్చాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, కమిటీ సభ్యులు హాజరు కాగా కొత్త సంవత్సరంలో పార్టీ మరింత బలపడాలని సీఎం సూచించారు. పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభించినందుకు సీఎంకు సమన్వయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్య సమావేశం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ప్రధానంగా జన్మభూమి కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని, అలాగే ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా, అర్హులైన పేదలకు అందే విధంగా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. జన్మభూమి కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యలు, గ్రామాల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించమని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుండి ప్రతి నియోజకవర్గానికి నిధులు సమకూరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవన్నీ కూడా ఆ కుటుంబాల యొక్క ఆర్థిక ప్రగతికి దోహదం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఈ జన్మభూమి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. గ్రామాన జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తాం, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడతాం. 1-2 జిల్లాల వాళ్ళు జన్మభూమిని పండగ తర్వాత పెట్టమని కోరటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు తర్వాత కూడా మనకి ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలని మనం పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదు. అదే మనం ఒక కమిట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.